ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గత రాత్రి దేవుని వాక్యాన్ని మనం విన్నాం. నినివే పట్టణాన్ని గురించి చెప్పడం. యోనా ఆ పట్టణానికి వెళ్ళి 40 దినాల్లో ఈ మహాపట్టణం నాశనం అవుతుందని యోనా ప్రకటించాడు. ప్రియులారా, వారు ఆ పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారని గత దినం దేవుని వాక్యాన్ని విన్నాం. ఈ రాత్రి దాన్ని కంటిన్యూషన్లో కొంత భాగాన్ని చెబుతాను. 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతాం. 763వ పేజీ. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ప్రియులారా, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒక్కొక్క విషయాన్ని ధ్యానం చేస్తూ ముందుకు వెళదాం. గత రాత్రి వారు వార్త వినగానే దేవుని తట్టు తిరిగినట్లుగా, దేవుని మీద విశ్వాసం ఉంచినట్లుగా లేఖన భాగముల నుండి విన్నాం. ఈ రాత్రి మరొక అంశాన్ని మీతో మాట్లాడుతున్నాను. వారు దేవుని మాటను సేవకుడు ప్రకటించినప్పుడు విన్నారు. ఇక్కడ కొన్ని అంశాలు మీరు గమనించాలి. గత రాత్రి ఈ విషయాన్ని చెప్పలేదు నేను. యోనా ప్రకటించినప్పుడు ఆ పట్టణం దేవుని మాటను విన్నారు. ఈ రోజుల్లో సేవకుడు ప్రకటిస్తుంటే నమ్మేవారు, అంటే విని నమ్మేవారు చాలా కొదువైపోయారు. ఏం చేస్తున్నారంటే సేవకుడి యొక్క క్యారెక్టర్ చూస్తున్నారు. ఈ మాట చెప్పి కొంచెం ముందుకు వెళ్తాను. సేవకుడి క్యారెక్టర్ చూస్తున్నారు. అంటే ఈయన చెప్పాడు మనం వినాలా, ఈయన క్యారెక్టర్ ఎలా ఉంది, ఈయన చెప్పేది యథార్థమేనా అని సేవకుడి యొక్క క్యారెక్టర్ ఆలోచించేటువంటి పరిస్థితులు ఇవి. ఇప్పుడు వాస్తవమే, చూడాలంటున్నాను, కాదంటలేదు. కానీ యోనా ఆ ప్రాంతానికి, ప్రియులారా, దేవుడు తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతంలో యోనా నిలబెట్టాడు. నేను యోనాని, నేను ఫలానా అని, నో ఎక్స్ప్లెనేషన్. యోనాను చూడగానే వాళ్ళు నమ్మారు, ఆయన చెప్పిన మాట నమ్మారు. అంటే ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని వాక్యం ప్రకటిస్తబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని ప్రకటించే వ్యక్తి వైపు కాదు చూడాల్సింది, ఆ క్యారెక్టర్ వైపు కాదు చూడాల్సింది, అతని విట్నెస్ చూడటం కాదు, అంటే అతని సాక్ష్యం వైపు కాదు చూడటం. మీకు కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే, ఇక్కడ మన ఏరియా అంటే మనం అంతా ఒక విధమైన విధానంలో ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో షూటు బూట్ వేసుకొని, లగ్జరీ కారు వేసుకొని, చాలా విద్య చదివి, ఉన్నతమైనటువంటి విద్య చదివినటువంటి వ్యక్తి ఇక్కడ నిలబడి, నేను చాలా ఉన్నతమైనటువంటి డిగ్రీ సంపాదించి చదువుకున్నాను, నేను మీకు వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు సమయం ఇచ్చాడు, నాకు నెలకి 2 లక్షల రూపాయల జీతం అని అన్నాడు అనుకోండి, అంటారు కూడా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక విధమైన ఆలోచనకు వచ్చేస్తారు. అయ్యో, చాలా పెద్ద చదువు చదివాడు,
2,00,000 ఉద్యోగం చేస్తున్నా కూడా ఎంతో విధేయతగా వచ్చి వాక్యం చెబుతున్నాడు అని అక్కడున్న వాళ్ళందరూ సభలో సంఘంలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. అదే చర్చిలో సరిగా సొక్క కూడా సరిగా లేక, ఇన్సర్ట్ లేదు, షూట్ లేదు, బూట్ లేదు, ప్రియులరా వచ్చి నేను చదువులేని పామరుడను, చాలా జాగ్రత్త వినండి, నేను చదువులేని పామరుడను, దేవుడు నన్ను పిలిచాడు, నేను దేవుని సేవ చేస్తున్నాను అనగానే అదే సంఘంలో అదే చర్చిలో ఎదుట వినే వాళ్ళందరూ మైండ్ సెట్ ఎలా అయిపోద్దంటే, చదువు లేనివాడు చెప్తే మనం వినేది ఏంది, చదువు లేని వ్యక్తికి ఏం చెబుతాడు బైబిల్లో నుంచి, ఆయనకి ఏం తెలుసు ఆయనకి, చదువు లేని వ్యక్తికి ఆ యేసు ప్రభు గురించి ఏదో సువార్త చెబుతాడు ఇక, అంతేగాని లోతైన అనుభవాలు ఆయనకి ఏమి రావు కదా, హిస్టారికల్గా ఏం చెప్పలేడు, చరిత్ర ఆధారాలుగా ఏం చెప్పలేడు కదా, కనీసం నెల జీతం కూడా లేదు ఈయనకి. ఆయనైతే 2,00,000 రూపాయల జీతం, అసలు మనిషి సూటు బూట్ వేసుకుని ఉన్నాడు, ఆయన వేసుకొచ్చే కారు ₹1,00,000 ఖరీదైన కారు, ఆయన మాట్లాడితే అవి విలువగా ఉన్నాయి. ఏమీ లేనోడు, నెల జీతం లేదు, ఏదో మనం ఇస్తే బతికేవాడు, ఈయనకి ఏం తెలుసు, అంత తెలియదు అని ఏం చేస్తారంటే ఎక్కువ శాతం ప్రజలు చర్చిలో ఇక ఆ మాటలు వినడం మానేస్తారు, మనసును పెట్టరు. ఆ ప్రత్యేకమైన తేడా చూడండి, అసలు ఎంత భేదంగా చూస్తాం. ప్రియులారా, అలా చూస్తారా లేదా? ఓసారి చూస్తారో లేదో దానికి కూడా చెబుతాను. నేను సేవకు వచ్చిన కొత్తలో 2వ సంవత్సరం అనుకుంటా, ఒక కూడికి ఏర్పాటు చేశాం. ఈలోపు మేము మైకులు కట్టుకొని లైట్లు వేసుకొని, సేవకు వచ్చిన 2వ సంవత్సరం లైట్లు కట్టుకొని చాలా ప్రయాసపడి, అప్పుడు ఇంత బిల్డింగ్స్ ఏమి లేవులే అండి, ఇంత డెవలప్మెంట్ తక్కువగా ఉంది అప్పుడు, చేస్తే ఒక పాస్టర్ గారు వచ్చాడు. అయిపోయింది, నేను ఎప్పుడు కూడా ఎవరైనా వస్తే వాళ్ళకి సమయం ఇస్తా, అయిపోయింది. ఆ పాస్టర్ గారికి ముందు ఇచ్చాను నేను సమయం, లాస్ట్లో నేను అప్పుడు సమయం పెద్దగా గుర్తులేదు కానీ నేను కొద్ది నిమిషాలు మాట్లాడా. అంతా అయిపోయిన తర్వాత ఒక పాస్టర్, ఒక ప్రార్థనమ్మ వచ్చి, నేను ఎక్కువ ప్రార్థనమ్మ అంటున్నాను, అంటే విశ్వాసి పేర్లు వాడటం కంటే ప్రార్థనమ్మ అంటే బెటర్. ఒక ప్రార్థనమ్మ వచ్చింది, అయ్యా నువ్వు ఎప్పుడు చెప్పేవాడుగా, ఆయన ఉద్యోగం చేసుకునేవాడు, ప్రేమించి వచ్చాడు కదా, సమయం అంతా ఆయనకి ఇవ్వచ్చు కదా, నీకేం తెలుసు అయ్యా అంది. ఇంతే అంది, సమయం అంతా ఆయనకి ఇవ్వచ్చు కదయ్యా, నీకేం తెలుసు అయ్యా, ఆయన బాగా చదువుకున్నవాడయ్యా అంది. అంటే ఆమె ఆలోచన అంతా నాకు తర్వాత అర్థమవుతుంది. అంటే మనుషులు ఏం చేస్తారంటే క్యారెక్టర్ చూస్తారు, వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్, వాళ్ళున్న స్థితిగతులను చూస్తారు, వారు చదువును చూస్తారు, వీటిని టాలీ చేసి వినొచ్చో వినకూడదో నిర్ణయిస్తారు. కానీ నినివే పట్టణాన్ని గురించి చదువుతుంటే ప్రియులారా, అతడు యోనా ప్రవక్త, యోనా మీద వాళ్ళ దృష్టి ఇంత లేదు, సంఘం ఆలోచించేంత లేదు. ఆయన ప్రకటించింది దేవుని మాట, ఆయన ప్రకటించింది దేవుని వాక్యం. యెహోవా దేవుని హృదయంలో ఏదైతే ఉందో దాన్నే ప్రకటించాడని వారు విశ్వసించారు, వాక్యాన్ని విశ్వసించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, అర్థమైందా ఇప్పుడు దాకా చెప్పింది? మన దృష్టి
ప్రకటించే వ్యక్తి మీద కాదు. ప్రకటించే వ్యక్తి ఉద్యోగస్తుడా, ఉద్యోగం లేనోడా, రూపాయి ఉన్నోడా, రూపాయి లేనోడా, సూటు బూట్ వేసుకున్నాడా, ఇవి కాదు కావాల్సింది. ప్రకటించే వ్యక్తి కాదు. దేవుని బిడ్డలారా, అది దేవుని మాట కాదా అని గమనించాలి. నినివే పట్టణం ప్రవక్త మాట్లాడగానే ఆ మాటలను విశ్వసించారు, నమ్మారు. దేవుడైన యెహోవా ఖచ్చితంగా ఈ పని చేయబోతున్నాడు. అసలు టార్గెట్ కూడా చెప్పాడు చూడండి, 40 రోజులు 40 రోజులు 40 రోజులు అని. టార్గెట్ కూడా 40 రోజులు ఈ పట్టణం అంతా దేవుడు నాశనం చేస్తాడు అని మాట్లాడగానే ఆ రాజ్యంలో ఉన్నటువంటి, ఆ మహాపట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వార్త చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అందరూ ఆ దేవుని మాటను విశ్వసించారు, నమ్మారు. దేవుడు తప్పనిసరిగా నాశనం చేస్తాడు అనుకున్నారు. ఈ కీడు నుంచి తప్పించడానికి ఏం చేయాలి? ఈ కీడు నుంచి తొలగించబడాలి, మనం సేఫ్గా ఉండాలి, రక్షించబడాలి. మనం ఏం చేయాలి? ఒకే ఒక మార్గం ఉంది వాళ్ళకి, వాళ్ళు ఎరిగిన మార్గం, ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, చూడండి, నినివే పట్టణాన్ని గురించి ఎందుకు ఒక్కొక్క రోజు ఈ వివరణ చేస్తున్నానంటే అర్థం చేసుకోవాలి. సంఘం వారు దేవుని తట్టు తిరగడమే కాకుండా, విశ్వాసం ఉంచడమే కాకుండా, రెండవది మన మీద ఉన్నటువంటి కీడు తొలగిపోవాలంటే, కీడుకు బదులుగా దీవెన దేవుడు ఇవ్వాలి అంటే, యోవేలు గ్రంథంలో ఆ వచ్చిన భాగాన్ని మనం చూస్తాం. దేవుని బిడ్డారా, యోవేలు గ్రంథము వాక్యం తీయండి. రెండవ అధ్యాయము 13వ వచనం. నేను చెప్పిందాక తీరు కదా. దేవుడు, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి, తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. గట్టిగా స్తోత్రం చెబుదాం. కీడుకు బదులుగా దేవుడు దీవెన చెప్పరేందండి? హల్లెలూయా చెప్పరా? మాట్లాడరేంటి? నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోయి అయిపోయింది ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడానికి కాదు. వాక్యం కొంత మీకు అర్థం కావాలి. చూసారా, పశ్చాత్తాపడేది ఎవరు ఇక్కడ? ఎవరండి? ఎస్, వెరీ గుడ్. చదువుతున్నారా వాక్యం మీరు? ఆయన ఎలాంటి వాడు చెప్పాడు? కరుణా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడునై ఉండి, తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును. దేవుడంట పశ్చాత్తాపడతాడు. కీడు చేయడానికి దేవుడు మాట్లాడాడు. వారు చేసిన ఉపవాసాలను బట్టి, వారు చేసిన ఉపవాస ప్రార్థనను బట్టి ఆ కీడుకు బదులుగా దేవుడు దీవెన వారికి అనుగ్రహిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఆయన పశ్చాత్తాపడకు మునుపు ఎవరు పశ్చాత్తాపడాలి? ఎవరండి? మన ఇంటి దగ్గర వాళ్ళ, మన ఇంటి ముందు వాళ్ళ, మన ఇంటి వెనక వాళ్ళ? ఎస్, దేవునికి స్తోత్రం. ముందు మనం పశ్చాత్తాపడాలి, మన హృదయాలను చింపుకోవాలి. హృదయాలు విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన దేవునికి స్తోత్రం. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన
నా హృదయమర్పింతును, రక్షణ పాత్రను దేవుని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను నిత్యము నిన్ను వెంబడించేదను. హల్లెలూయా. కనుక విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైంది దేవుని బిడ్డారా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే కీడుకు బదులుగా ఏం చేస్తాడంట, దీవెన అనుగ్రహిస్తాడు. ఈ సంగతి దేవుని బిడ్డారా నినివే పట్టణస్తుల్లో మనం చూడగలుగుతున్నాం. యోనా ప్రకటించగానే వీళ్ళకు వచ్చిన రెండవ ఆలోచన ఏంటంటే, దేవుడు మనకు కీడు చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆ కీడు దీవెనగా మారాలి అంటే, మనం రక్షించబడాలంటే వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చూడండి, రెండవ స్టెప్, రెండవ మెట్టు ఏంటంటే ఉపవాస ప్రార్థనకు వచ్చేసాం. నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. చూడండి, డాక్టర్ గారు నువ్వు కొద్ది రోజులే బ్రతుకుతావు అని ఒక వ్యక్తితో చెప్పాడు. పేర్లు ఏం చెప్పట్లేదు, కానీ నువ్వు కొద్ది రోజులే బ్రతుకుతావని చెప్పాడు. ఆయనకి ఇంచుమించు 60 సంవత్సరాల పైన ఉంటాయి. ఒక జరిగిన దాన్ని కథలాగా చెబుతుంది. 60 సంవత్సరాల పైన మంచి వ్యాపారి, వ్యాపారంలో టెక్నిక్ తెలిసినవాడు. 60 సంవత్సరాలు పైబడి ఉన్నాయి. డాక్టర్ గారు అన్నాడు, హాస్పిటల్కి వెళ్తే నువ్వు కొద్ది రోజులు బ్రతుకుతావు అని చెప్పాడు. ప్రియులారా, ఏం చేయాలి చెప్పండి? అయ్యా, నేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాను, నన్ను బ్రతికించండి, అవసరమైతే హాస్పిటల్కి, హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్తాను, బెంగళూరు వెళ్తానండి అంటే, లేదయ్యా నీ గుండె ఆపరేషన్ చేయడానికి కూడా సహకరించదు, దాన్ని గనక ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తే చచ్చిపోతావు అని పెద్ద ఆయనతో డాక్టర్ గారు చెప్పాడు. ప్రియులారా, జరిగిన విషయాన్ని చెబుతున్నాను. బెంగళూరే కాదు, ఎక్కడ మంచి స్పెషలిస్ట్ ఉంటే అక్కడికి వెళ్తాను అన్నాడు ఆయన. డబ్బు కలిగిన వాళ్ళు, వ్యాపారస్తులు, వాళ్ళు ప్రభువుని ఎరిగినటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? కొద్ది కాలం ఆయుస్సు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంట? ఏం చేయాలి? ఇతను ఉపవాసం ప్రార్థన చేసుకోవాలి. ఒకరోజు అనుకుందాం, సరే తీసేయండి. పూర్తిగా నేను బ్రతికేది కొంతకాలం కాబట్టి నా జీవితంలో ప్రభువుకి స్థలం ఇచ్చి దేవుని మీద ఆనుకొని ఏదైనా నా జీవితంలో నేను చేసిన పొరపాట్లుంటే, ఏమండి కుర్రోడప్పుడు చేసిన ఉంటాయి కదా, ఉంటాయా ఉండవా? 19 సంవత్సరాల నుంచి 20-30 సంవత్సరాల దాకా ఏం ఎగురుతాడు ఒక్కొక్కడు, ఏం ఎగురుడు. అయ్యా కాలు జాగ్రత్త అయ్యా అంటే, నా కాలు నా ఇష్టం అంటాడు, నా ఒళ్ళు నా ఇష్టం అంటాడు. తాగబాకండయ్యా, నా డబ్బులు నా మందు నా ఇష్టం అంటాడు. అవన్నీ మరి 60 సంవత్సరాల తర్వాత మరణం దగ్గరికి వచ్చేసింది. డాక్టర్ అన్నాడు, పోతావు నువ్వు తొందరలో అంటుంటే, అప్పుడైనా ఏం చేయాలి? అయ్యా ఇక మిగిలిన జీవిత శేషం అంతా కూడా నీ సన్నిధిలో బ్రతుకుతానయ్యా, నేను చేసినవన్నీ క్షమించు ప్రభు అని ఏడవద్దండి. ఏం చెప్పలేదండి, ఏడవాలా? మన ముందు ఏడవ అవసరం లేదు, ఆయన సంగతి చెబుతున్నా. ఆయన జీవితంలో ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ, నేను యవ్వన ప్రాయంలో చేసిన చేష్టలన్నీ అయ్యా ఈ భయంకరమైన నన్ను క్షమించు ప్రభువా, ఆ తర్వాత కుటుంబంలో నేను చేసిన అన్యాయ క్రియలన్నింటినీ క్షమించు ప్రభువా, ఇంతవరకు నా జీవితంలో నేను చేసిన ప్రతిదీ కూడా ప్రతిదీ 1 by 1 దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని పిలుపు కొరకు ఎదురు చూడాల్సినటువంటి వ్యక్తి జీవితం అది. ఏమండి, మరణము ముందుంది అని డాక్టర్ గారు చెప్పినా కూడా మారలేదు, చేయాల్సినవి చేస్తానే ఉంటాడు. అంటే ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశానంటే,
మనుషులకి, దేవుని బిడ్డలారా, జీవితంలో జరగబోయేవి దేవుడు చూపిస్తున్నా కూడా దేవుని భయము కలగట్ల. ఏమంటే రాత్రి మనం పాడబడేమని కొంతసేపు కనబడి ఎప్పుడు రాలిపోతామో తెలియదు కదా, తెలుసా? ఏమంటే భయం ఉందా మనకు? మరి కొందరి జీవితాల్లో భయం కనపడుతుందా? వామ్మ వాడు ఇందాక టీ తాగుతూనే ఉన్నాడు, అట్లాగే వెళ్ళిపోయాడు అని కనపడుతుంది కొన్ని విషయాలు. మరి భయపడుతున్నావా? త్రాగేవాడు త్రాగడం మానట్లేదు, ధూమపానం చేసేవాడు ధూమపానం మానట్లేదు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం మానట్లేదు, దొంగతనం చేసేవాడు దొంగతనం మానట్లేదు, మోసం చేసేవాడు మోసాలు మానట్లేదు, ఏ కార్యాలు చేసేవాళ్ళు అవి మానట్లా. ఒక ప్రక్క సడన్గా మరణం కమ్ముకుంటుందని లేఖనాలు చెబుతున్నా కూడా ఎవ్వరూ భయపడలేదు. అసలు విచిత్రం ఏంటంటే, ఈ నినివే పట్టణంలో వీధి కాదు, ఆ మహాపట్టణం అంతా కూడా దేవుని మీద ఒక మెట్టు విశ్వాసంలో ఎదిగి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండడానికి తీర్మానం చేసుకున్నారంట. ఎంత గొప్ప అనుభవం అండి! దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. చాలా గొప్ప సంగతి అండి. మహాపట్టణం అంతా కూడా ఒక తీర్మానం, బలమైన తీర్మానం. మనం ఎవ్వరూ నాశనం కాకూడదు. మనకుందా ఆ తీర్మానం? ప్రభువుని ఎరిగాము, రక్షించబడ్డాం. బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా చక్కగా పాటలు కూడా పాడుకున్నాం. ఏమని? ఒక పాపి రక్షించబడ్డ పరలోకంలో గొప్ప సంతోషం. నువ్వు రక్షించబడ్డావని నీకు సంతోషం ఉంది. మరి నీ కుటుంబం వాళ్ళు చెప్పండి, నీ కుటుంబం, మరి మీ కుటుంబం చెప్పండి, త్వరగా చెప్పండి. రక్షించబడాల్సిన అవసరత లేదా నీ కుటుంబంలో? అంటే నినివే పట్టణాన్ని ఎగ్జాంపుల్ చేసుకుంటున్నాను. అయ్యా, కొంచెం బలమైన వాళ్ళు, ఆరోగ్యవంతులు ఉపవాసం ఉండండి. నమ్మిన వాళ్ళు, యోనా మాటలు నమ్మిన వాళ్ళు ఉపవాసం ఉండండి. యేసయ్య మీద విశ్వాసం ఉంచండి, ఉపవాస ప్రార్థనలు చేసుకోండి. మీ దారిని మీరు వెళ్ళండి, మీరే బ్రతకండి, మీరే దేవుని కోపాన్ని నుండి తప్పించబడండి అని మిగతా వాళ్ళు ఏమైనా వ్యతిరేకంగా జీవించారా? ఏమండి? నీవు రక్షించబడ్డావు, పరలోకంలో గొప్ప సంతోషం ఉంది. మరి నీ ఇంట్లో వాళ్ళు, ఇది నేను అడిగే ప్రశ్న కాదు, ఒకసారి ఆలోచించి. నినివే పట్టణాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు ఆ పట్టణంలో ఏం చేశారు తెలుసా? వాళ్ళ ఇంట్లో ఒక పశువు కూడా చచ్చిపోవడానికి వాళ్ళు ఇష్టపడలేదండి. వాళ్ళ ఇంట్లో ఒక పశువు కూడా చచ్చిపోవడానికి ఇష్టపడలేదు. ఎందుకు అలా చెప్పింది తెలుసా? వాళ్ళ ఇంట్లో పశువులకు కూడా వాళ్ళు ఉపవాసం పెట్టారు, నీళ్లు పెట్టలేదంట. నోరు లేని జీవాలమ్మా, మనం తినపోయినా ఏముంది, నోరు లేనాటికి నీళ్లు పెట్టకపోతే అట్ట అనుకున్నారు. జాలిపడ్డారా? జాలిపడి వాటికి ఆహారం పెడితే దేవుడు వాటి మీద తన కోపం వెళ్తే అవి నాశనం. అందుకని ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా మా కుటుంబాల వారీగా కుటుంబం అంతా కూడా రక్షించబడాలి, దేవుని కోపము నుండి తప్పించబడాలని కుటుంబం అంతటి కొరకు వాళ్ళు ఏం చేశారంట? ఉపవాసం ఉండి ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగుందో తెలుసా? ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఎంత ఆత్మ సంబంధమైన మంట కలుగుతుందో తెలుసా? అసలు ఒక మహాపట్టణం అంతా మార్పు చెందటం ఏందండి? మహాపట్టణం అంతా దేవుని విశ్వాసం ఉంచడం, ఆ మహాపట్టణం అంతా కూడా ఉపవాసం అంటే ఏంటి? పిల్లలు మొదలుకొని వృద్ధులు దాకా కుటుంబాలుగా ఒక వ్యక్తి 3 దినాలంత దూర ప్రయాణం చేసి ఆ మహాపట్టణంలో అందరూ గోనె పట్టు కట్టుకొని బూడిద పూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఈ త్యాగం మనం చేయగలమా? మనం ఎలాంటి క్రైస్తవ జీవితం అంటే, ఇంట్లో కృతజ్ఞత ప్రార్థన పెట్టుకున్నప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు కూడా ప్రార్థనలో ఉండరు. అది మన విశ్వాసం. ఇంట్లో కృతజ్ఞత ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు కృతజ్ఞత ప్రార్థనలో ఉండరు. సేవకుడి దగ్గరికి వచ్చి తలంచుకొని, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అనరు. మీ యజమాని ఏడి? ఆయన ఎడిపోయాడు అయ్యా. మీ అబ్బాయి ఏడి? వాళ్ళు ఎందుకు మాట వింటారయ్యా నువ్వు అడగటం కానీ.
ఏదో 2 మాటలు చిన్న ప్రార్థన చేయి, అవతల అందరికి అన్నాలు పెట్టాలి. ఎవరికి? అన్నాలు ధ్యాస, బొవ్వ ధ్యాసే. కానీ నా కుటుంబం అంతా రక్షించబడాలి, నా కుటుంబం అంతా మేలు పొందాలి, నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఎదగాలి, ఆయన రాకడలో రెప్పపాట్లు జరిగి ఆయన రాకడలో నా కుటుంబం అంతా ఎత్తబడాలనేటువంటి ఆ ఆలోచన, ఆ తృష్ణ, ఆ భావం విశ్వాసుల జీవితాల్లో కనబడట్లేదు. నినివే పట్టణస్థులు అలా కాదు. ఆ పట్టణం అంతా ఉపవాసం ఉండడానికి తీర్మానం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అసలు నేను అడుగుతున్నాను, మీరు ఉపవాసం ఉన్నారా? మీ ఇంట్లో వాళ్ళు ఉండడానికి మీరు ఉన్నారా? హల్లెలూయా. ఇదేంది పాస్టర్ గారు 5వ రోజు అడుగుతున్నాం అంటారా? మీరుండారా? మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని బట్టి స్పందించడానికి? అప్పా అని తింటూ ఉంటారు, తిని ఉంటారు బాగా. ఏమండి కదా? ఉపవాసం అనేది ఎవరో చెబితే కలిగేది కాదు. సరే, ఆ సబ్జెక్టు ఇంకా ముందు రోజుల్లో చెప్తాను. ఈ నినివే పట్టణం అందరూ కూడా ఉపవాసం ఉండడానికి దేవుని బిడ్డలారా తీర్మానం, ఒక ప్రమాణం, ఒక కట్టుబాటు, ఒక ఐక్యతకు వచ్చేసారు. ఒక ఐక్యతలోకి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఆకాశం నుండి దేవుడు చూస్తున్నాడు అండి. ఇదంతా ఆకాశం నుండి దేవుడు చూస్తున్నాడు. నీ కుటుంబం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ కుటుంబం మీద ఏ కీడు ఉందో దాన్ని తీసివేస్తాడు దేవుడు. నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు చేసే ఉపవాసాన్ని బట్టి, నీవు నడిచే ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు పశ్చాత్తాపడతాడు. దేవుని బిడ్డలు చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. గనులేమి, అల్పులేమి, రాజులేమి, ఇంకా గనులేమి, అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. 6వ వచనంలో నినివే రాజు సింహాసనం మీద నుండి దిగి తన వస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని, ఇంకా 7వ వచనంలో ఇంకెవరు? రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా. దేవునికి స్తోత్రం. ఒక్కడు కూడా రాజుతో పాటు మంత్రులు అందరూ గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించడానికి సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకు సిద్ధపడ్డారు? వారి మీద ఉన్నటువంటి కీడు తొలగించబడి దేవుడు దీవెనగా మార్చాలని, దేవుడు కరుణ చూపుతాడేమోనని, దేవుడు మనస్సు త్రిప్పుకుంటాడేమోనని, దేవుడు మన మీద కోపాన్ని తొలగించుకొని మనల్ని ప్రేమించి కాపాడుతాడేమోనని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి పూనుకున్నారు. దేవునికి స్తోత్రం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన పెట్టిన ఈ దీపము ఆరిపోకుండా నిత్యము వెలిగించబడాలంటే ఎవరి కృప ఉండాలి? దేవుని కృప ఉండాలి. ఇది ఎరిగారు కొంతమంది. యాకోబుని తెల్లవారితే అన్నయ్య చంపుతానని రెడీ అయిపోయాడు. 400 మంది పైగా జనాన్ని తీసుకొని, కత్తులు తీసుకొని, ఆయుధాలు తీసుకొని బయలుదేరి. ఆ రాత్రి యాకోబు చాలా తెలివైనోడు, మాటకారి. దేవుని బిడ్డలారా, ఏదైనా చేయగలిగిన మాటకారి. యాకోబు నువ్వు ఎంతమందిని తీసుకొచ్చుకున్నా నాకేం భయం లేదని తప్పించుకోగలిగిన జ్ఞానవంతుడు, జ్ఞానం కలిగిన వాడే. అసలు నా దీపం ఆరిపోకుండా వెలిగించేది ఎవరు అని గ్రహించాడు. ఎవరు నన్ను బ్రతికించేది? నాకు జీవం పోసేది ఎవరు? నాకు ప్రాణం పెట్టేది ఎవరు? దేవుని బిడ్డలారా, నేను ఈ భూమి మీద బ్రతకాలంటే ఎవరు నాకు ఆధారం అని ఎరిగాడు. దేవుడే నాకు ఆధారం అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మనం గ్రహిస్తున్నామా? దేవుడే నన్ను బ్రతికించాలి, నన్ను బ్రతికిస్తున్నవాడు, ఈ పొజిషన్ నన్ను ఉంచింది దేవుడని నమ్ముతున్నావా? యాకోబు అనుకున్నాడు, నా దీపాన్ని వెలిగించువాడు ఆయనే,
నా దీపమును వెలిగించేవాడు ఆయనే. రాత్రి అంతా పెనుగులాడాడండి. రాత్రి అంతా పెనుగులాడుతున్నాడు. రాత్రి అంతా పెనుగులాడుతున్నాడు దేవుని పాదాలు పట్టుకొని. ఏంటి యాకోబు అంటే, నీవు నన్ను ఆశీర్వదించాలి, నన్ను బ్రతికించాలి, నేను బ్రతకాలి. నా సహోదరుడు 400 మంది పైబడి జనాంగాల్ని, చాలా మంది దుమ్ముగా వస్తున్నారు నా మీదబడి నన్ను చంపడానికి. నేను బ్రతకాలంటే నీ ఆశీర్వాదం నా మీద. యాకోబు ఎరిగినట్టుగా కూడా మనం తెలుసుకోలేకపోతాం. రాత్రి అంతా పెనుగులాడాడు అంటే ప్రార్థనా జీవితాన్ని చూపిస్తున్నాడు. రాత్రి అంతా అనేదానికి ఒక మాట చెబుతాను. మనం ఎప్పుడో చక్కని పాడుకుంటున్నాం. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. ఆయన దృష్టిలో ఒక్క దినము 1000 దినాలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రియులారా, ఒక మాట చెబుతున్నది గమనించండి. రాత్రంతా యేసయ్య సన్నిధిలో దేవుని బిడ్డలారా ఆయన పాదాలు పట్టుకొని విడిచిపెట్టకుండా, అయ్యా అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా. ఇక మొరపెడుతున్నాడు. అయ్యా ఏంటయ్యా నీ పేరు ఏంది అసలు? నా పేరు యాకోబు అయ్యా. దేవుడు మాట్లాడుతూ రాత్రంతా ఏం పెనుగులాడి ఉంటాడో. మనం కూడా పెనుగులాడుతున్నాం కదా. కాళ్ళు 2 వెనక చాపి బోర్లకు పడుకొని నిద్రపోతున్నావో, గురకబెడుతున్నావో, ప్రార్థన చేస్తున్నావో తెలియదు. ఏమండి, కొందరి జీవితాలు ఒకప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ అంటే తెల్లారులు జరిగేది కదా, తెల్లవారేంత వరకు జరిగేది. ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ అంటే 6 7 వస్తున్నారు. తెల్లారి పొద్దున్న అడిగామనుకోండి, కుదరలేదు. ఇదొక డైలాగ్. రాలా, ఇదొక డైలాగ్. ఏందమ్మా రాలేదంటే వీలు పడలా. ఇంతేనా చెప్పేది? మీరు చెప్పండి. అదే బ్యాంక్ మీరు ఏందమ్మా నేను రమ్మంటే రాలేదండి. సార్ 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 నిన్నే లోన్ ఇస్తాను రమ్మ. సార్ 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 మా ఇంటికి చాలా ఇంపార్టెంట్ మనుషులు వచ్చారు సార్, అందుకు రాలేదు. అక్కడేమో సార్ ఫాస్ట్ అడిగి రాలా, కుదరలా. ఏందంట? ఎవరి కోసం ఈ భక్తి అంతా? ఎవరి కోసం అండి? రాత్రి అంతా పెనుగులాడాడంటే అర్థం ఏంటో? దేవుని పాదాలు పట్టుకొని ఈయన విడిచిపెడితే నా దీపం ఆరిపోద్ది, ఈయన విడిచిపెడితే నేను చేసిన మోసానికి నన్ను ముక్కలుగా చేస్తారు, ఈయన విడిచిపెడితే అసలు నా సహోదరుడికి నా మీద ఎంత కోపం ఉందో, భయంకరమైన దోషం చేసి వచ్చే నేను, అసలు ఆ మొక్కలు కూడా ఉంటాయో లేవు, అదంతా మనసులో ఉంచుకొని ప్రభువా నీ పాదాలు నేను విడిచిపెట్టనయ్యా. ఆ భారం, ఆ భయం, ఆ బాధ్యత అవన్నీ కనబడుతున్నాయి యాకోబు ప్రార్థనలో. నీ పాదాలు విడిచిపెడితే ఇక నా పరిస్థితి క్లోజ్. ఎప్పుడన్నా మనం అనుకున్నాం అట్లా దేవుని మీద ప్రార్థన అంటే ఏదో 2 మాటలు వరకు అట్లా చేసుకొని అంతేలే, అది ఒక పార్ట్, లైఫ్లో ఒక పార్ట్ అనుకుంటున్నాం. యాకోబు అట్లా అనుకోలే. 21 సంవత్సరాలు దేని బిడ్డ లాభాన్ దగ్గర ఊడిగిన చేసిన గొర్రెలుగా ఆశీర్వదించబడ్డాయి, ఆస్తిగా మార్చబడ్డాయి, ఇంకా ఎక్కువ ఆస్తిని సంపాదించుకున్నట్టుగా మారిపోయాడు యాకోబు. అయినా కూడా ఇవన్నీ నా దీపాన్ని వెలిగించలేవు, నా దీపం వెలిగించేది నువ్వు ఒక్కడివేనయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా, వదిలిపెట్టయ్యా. లేదు నేను విడిచిపెట్టను, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టాను. రాత్రి అంతా పెనుగులాడాడు. ఆ పెనుగులాడే అనుభవం ఎప్పుడైనా ఆలోచన నీలో వచ్చిందా? నీకు కలుగుతున్న కష్టాన్ని బట్టి రాత్రి అంతా పెనుగులాడాలని ఆలోచన వచ్చిందా? దేవుని బిడ్డలారా, నీకు కలుగుతున్న భారాన్ని బట్టి,
నీ కలుగుతున్న నష్టాన్ని బట్టి దేవుని సన్నిధిలో పెనుగులాడాలి. ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించుతూ నా ప్రార్థన దేవుడు విని నా మీద ఆయన జాలి పడేటట్టుగా నేను ఉండాలని ఆశపడుతున్నావు ఎప్పుడన్నా? ప్రియులారా గమనించండి, యాకోబు తెల్లవారులు అలాగనే పోరాడితే దేవుడు ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలుగా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అప్పుడు లేచాడు, పొద్దున్నే లేవగానే ఆశీర్వాదం పొందగానే యాకోబు లేచి ధైర్యంగా వెళ్తున్నాడు. ఎంత ధైర్యంగా వెళ్తున్నాడు తెలుసా? దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఒక మాట అడగమంటారా? ముందోళ్ళు కదా, వెనకోళ్ళు చెప్పండి. తలలో ఉంచుకోబాకండి, నా వెనక చూడండి. అడగమంటారా? ఏమండి అడగమంటారా? రాత్రంతా దేవుడు యాకోబుతో పెనుగులో ఆడుతున్నాడు కదా. రాత్రంతా వాళ్ళు కత్తులు నోరుతున్నారు కదా. ఎవరండు కత్తులు నూరేది? ఎవరు? ఏంది అట్ట చూస్తారు? ఏంది కత్తులు నోరుతుంది? ఎవరు? ఏశావు టీం అంతా అనే ఎట్నరకాలు అంటాడు ఒకడు. అస్సలు నిన్ను ఎంత మోసం చేసినాడు, బ్రతకని అన్నయ్య అంటాడు ఇంకోడు. రకరకాల బ్యాచ్ ఉంటారు, వాళ్ళందరూ ఆ టైప్లో ఉండారు. యాకోబు ఏమో పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించాలంటున్నాడు. యాకోబు చేతిలో ఉన్నాడు దేవుడు. మరి రాత్రంతా పెనుగులాడి తెల్లవారిన తర్వాత ఏశావు ఎదురుకెళ్ళాడు. యాకోబు ఎదురుకెళ్తే ఏశావు ఏం చేశాడండి? హల్లెలూయా, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. బ్రదర్, అసలు యాకోబుకి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. అట్లా కౌగులించుకొని, బ్రదర్ బాగున్నావా? బ్రదర్ బాగున్నాను బ్రదర్. వాళ్ళు మాట్లాడు అంటే దేవుడు ఇక్కడే ఉన్నాడుగా, యాకోబు చేతిలో ఉన్నాడుగా. ఎప్పుడు మిరాకల్ జరిగిందంటారు? అయిపోయింది, టైం అయిపోయింది, నెక్స్ట్ సోమవారం చూస్తారు. ఎప్పుడు జరిగింది మిరాకల్ అంటారు? ఏమండి, ఈ పెనుగులాట జరుగుతున్నప్పుడే దేవుడు ఏం చేశాడు? ఏశావు మనస్సులో ఉన్న కఠినత్వాన్ని, అబ్బా గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. నేను అనుకుంటాను, నేను చెప్పకుండా కొడతారేమో అనుకుంటాను. ఇది అడిగి చెప్పించుకోవడం అంట. అమ్మాయి కూర భలే ఉందే అంటే ఆ ఏసుకెళ్ళి అంటాను. అది లెక్క. కూర భలే ఉంది అమ్మాయి అంటే ఏసుకెళ్ళి అంటారు. అది అంటే అడిగి చెప్పించుకోవడం అంటే కొట్టండి సప్పట్టండి కొడతారా? దేవుడు అద్భుతం చేశాడు అక్కడ. ఏమని? ఈ రాత్రి పెనుగులాట జరుగుతుంది, నన్ను వదిలిపెట్టని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే సంఘటన ఇక్కడ పెనుగులాట జరుగుతుంది. అక్కడ ఏశావు లోపల ఉన్నటువంటి కఠినత్వంతో దేవుని బిడ్డలారా మజ్జిగ కవ్వం చిలికినట్టుగా అతని హృదయాన్ని చిలికాడంతే. అసలు లోపల ఎంత ఉందో తెలుసా? అసలు ఎట్లా తట్టుకోమంటావయ్యా? దేవుడా, యాకోబు చేసింది చిన్న పనా అండా? ఏశావు అండా? మనం అనమండి. అమ్మాయి ఎందుకమ్మా మాట్లాడుకోవట్లేదు? ఏందండి నీకేం తెలుసు పాస్టర్ గారు? ఎంత పని చేసింది అనుకుంటున్నా, మా అమ్మ తాడంతా ఆమె తీసుకుంది అంటారా లేదా? నీకేం తెలుసు అండి? ఎంత మోసం జరిగింది అనుకుంటున్నావు? నా తమ్ముడు నన్ను ఎంత మోసం చేశాడు మీకేం తెలుసు? నా హృదయం ఎంత బండబారిపోయిందో. నేను మారను. ఇంకొక పదం, చక్కని పదం ఏంటి? సచ్చిందాక కూడా నేను మాట్లాడను. ఎప్పుడు దాకా సచ్చిన తర్వాత నువ్వు మాట్లాడితే వాళ్ళే మాట్లాడతారు వచ్చి, ఓరయ్యో అంటారు వాళ్ళే వచ్చి. నువ్వు మాట్లాడవు, సచ్చిందా మాట్లాడరు అంట. ఆ లోపల ఉన్న కఠినత్వాన్ని దేవుని బిడ్డలారా, ఏశావులో ఉన్నటువంటి కఠిన హృదయం ఒక్కొక్కటి అర్లర్లుగా ఉన్నాయి, వాటన్నిటిని తీస్తా ఉన్నాడు. ఏశావు ఎంతైనా నీ సహోదరుడయ్యా. యాకోబు నేను ఏర్పరచుకున్నవాడు. యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను రూపించిన వాడిని. యాకోబు నేను ఏర్పరచుకున్నాను. ఎన్ని ఏశావు చెప్పుకుంటాడో. లేదయ్యా, నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని దొంగిలించాడు మా తండ్రి దగ్గర అంటే నిజమే. కానీ ఏశావు నీ లోపల ఈ కఠినత్వం నువ్వు తీసేయి. నన్ను మోసం చేయటం కాక నా తండ్రిని కూడా మోసం చేశాను. ఇవన్నీ కాదయ్యా, లోపల యేసయ్య అద్భుతం చేస్తూ ఉంటే కఠినమైన హృదయం పగిలిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం.
ఆ అరలన్నీ కదిలిపోతా ఉన్నాయి. ఈ రాత్రి చాలామంది జీవితాల్లో ఒకవేళ కఠినత్వం, హృదయం కఠినం బండబారిపోయి మోడుబారిపోయి ఉందేమో. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనల ద్వారా అవన్నీ కరిగిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏశావు యాకోబును చూడగానే అవేవి జరిగిపోయినవేవి గుర్తు రాలేదు. వెంటనే వెళ్ళి అతన్ని కౌగులించుకొని, ఇదిగో నాకు దేవుడు గొప్ప ఆస్తినిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, సంపదనిచ్చాడు అంటే అప్పుడు అంటున్నాడు యాకోబు, దేవుడు నన్ను కూడా దీవించాడు బ్రదర్. హల్లెలూయా. ఎంత ప్రేమ అండి. రాత్రికి రాత్రి దేవుడు అద్భుతం. ఏం చేస్తే జరుగుతుంది అక్కడ? నా దీపాన్ని వెలిగించేవాడవు నీవే నాయన, నీవే ప్రభు. యాకోబు దీపాన్ని దేవుడు వెలిగించాడు. పెనుగుల ఆటలో, ప్రార్థనలో నినివే పట్టణస్తులు కూడా ఆ రీతిగా దేవునితో పెనుగులాడడానికి ఉపవాసం ఉన్నారు. ఈ రాత్రి నీ కుటుంబంలో దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని వెలిగించి ఉన్నతమైనదిగా చేయడానికి, నీ కుటుంబాన్ని దీవెనగా చేయడానికి, నీ కుటుంబాన్ని ఆశీర్వాదంగా చేయడానికి నినివే పట్టణస్తులు ఉపవాసం తీసుకొని, ఉపవాస దీక్ష తీసుకొని, ఉపవాస ప్రార్థన తీసుకొని దేవుని బిడ్డ ఒక మెట్టు దేవునితో దగ్గరగటానికి ఎలాగూ మార్పు చెందారో నీవు కూడా మార్పు చెంది ఆయన పాదాలు పట్టుకుని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తే కీడు తొలగి నీ కుటుంబానికి దీవెన వర్షాన్ని ఆయన కుమ్మరిస్తాడు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.